మేము ఏ రోజు కూడా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని క్షమించలేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఆఖరికి సొంత పార్టీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఉబుసుబోక ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణ సమాజంలో తెలంగాణ సెంటిమెంట్ని ప్రజలు గుర్తిస్తలేరు అనుకున్న ప్రతి సందర్భంలో జై తెలంగాణ నినాదంతో ప్రతిపక్షాలని ఇతర పార్టీని విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్ల పాలన తర్వాత 10 సంవత్సరాల మీ పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలంగాణ భూమిపుత్రులు. ఎవరు తెలంగాణ భూమిపుత్రులు? 2001లో జలదృశ్యానికి మేము సున్నం వేసిన వాళ్ళం. 2007లో మీరు అమెరికాకి వెళ్ళి వచ్చారు. 2001 నుంచి కొట్లాడినోడు తెలంగాణ భూమిపుత్రుడు అవుతాడా? 2007లో వచ్చి కొట్లాడిన వాళ్ళు భూమిపుత్రుడు అవుతారా? మీరు ఇంటికి వెళ్ళబడితే మీ చెల్లె చేయాలో చెప్తుంది టీఆర్ఎస్ జై తెలంగాణ అని చెప్తాను. మీ చెల్లె లేరు. మీరు 2001లో టీఆర్ఎస్ పుట్టినప్పుడు మీరు కూడా లేరు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఒక్క పార్టీ వల్ల తెలంగాణ రాలేదు, అది ఒప్పుకోండి. మీ వల్ల రాలేదు తెలంగాణ, అది ఒప్పుకోండి. కాంగ్రెస్ బిల్లు పెట్టింది, భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. దానికి 2 ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ కొట్లాడితేనే వచ్చింది. మా నాయననే ఓజీ, మా నాయననే పీజీ, మీ నాయననే కేజీఎఫ్, అన్నీ మీరే కదా. మీరు ఓజీలు పీజీలు అనుకుంటలేరు, మీరు కేజీఎఫ్ అనుకుంటున్నారు ప్రజలు. అందుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ బంగారు గనులైనట్టు మీరు దోసుకొని పోతుండని ప్రజలకు కోపం వచ్చినప్పుడే మిమ్మల్ని పాలనకి దూరంగా పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అవే చివరి ఎన్నికలు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి జనం పొరపాటున కూడా ఓటేయరు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు ఒప్పుకుంటున్నారు. ఎవరిని పిలిచి అడిగినా సాటుకు పిలిచి అడిగితే, మైకు లేకుండా అడిగితే ఇదే ఆఖరి మాకు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏమైనా సుధరాయించుకుంటే మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలని మెంటల్గా ప్రిపేర్ అవుతుండ్రు కాంగ్రెస్ నాయకులు. కానీ దాని అర్థం ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాకే 90 సీట్లు వస్తాయని ఒక ఆయన ముచ్చట చెప్తా ఉన్నాడు. మీకు 90 సీట్లు రావు, 9 సీట్లు రావు. ఇప్పుడున్న 39లో ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలియదు. అసలు మీ పార్టీ వచ్చే ఎన్నికల దాకా ఇప్పుడున్న స్థితిలో ఉంటుందా, ఇంకేమైనా ముక్కలు అవుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇది వేగంగా మాట్లాడతలేను. బావబామరుల పంచాయతీ ఎంత పరాకాష్ఠకు చేరిందో మీరు చూసిండ్రు. అన్నా చెల్లెళ్ళ పంచాయతీ ఏం దాకా పోయినరో చూసిర్రు. తండ్రి బిడ్డల పంచాయతీ ఏం దాకా పోయిందో చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ సొంత పార్టీని మీరు కాపాడుకోలేక చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని, సిద్ధాంతం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని ఏదో ఉబుసుపోక మీరు విలువగానే అందరు మీడియా మిత్రులు వస్తారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి గంటలు చిట్ చాట్ల పేరుతో ఎవరిని పడితే వాళ్ళని ఎటు పడితే అటు మాట్లాడతామంటే ఇది సమంజసం కాదనేది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ, రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో కానీ మేము ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏం తెచ్చిరు 8 మంది ఉండి? ఏం దేవాలనో అవి తెస్తున్నాం, ఎంత దేవాలనో అంత తెస్తా ఉన్నాం. తెలంగాణకు ఎంత న్యాయం చేయాలనో తెలంగాణ భూమిపుత్రులుగా మేము మీకంటే ఎక్కువ కొట్లాడుతున్నాం. ఏది పడుతుంది మాట్లాడడం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి దాని ఎదుగుదలను అడ్డంకట్ట వేయడానికి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలే. మీ ఇద్దరి మధ్యలో బంధం విడదీయరానటువంటి బంధం. గులాం నబీ ఆజాద్ గారు మీ ఇంటికి వచ్చి 2004లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి మొదలుకొంటే కేంద్రంలో యూపీఏ 1లో మీరు మంత్రులు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు మంత్రులు, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నీళ్ళని రాయలసీమకి తీసుకుపోతున్న రోజు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులు గుండి శిలాపలకాలలో పాల్గొన్నది టీఆర్ఎస్ మంత్రులు. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీని బట్టగాల్చి మీదేస్తామని, బదనాం చేస్తామనేటువంటి ఆలోచన ఏదైతే జరుగుతూ ఉందో ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక ఆయన నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు తలా తోక లేకుండా. ఓ సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎవని దయా దాక్షిణ్యం మీదనో 1 సీటు గెలిచిన ఆయన ఖమ్మంలో, నల్గొండలో భారతీయ జనతా పార్టీ 1 సీటు గెలవది.
గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు పొత్తు పెట్టుకోకుండా, తెలంగాణలో ఎర్ర జెండా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు గెలువమనుండ్రి. అయ్యా ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, కూనం నేనో కానం నేనో రాజీనామా చేసి ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్గా ఒకటే పార్టీగా సిపిఐ పార్టీగా పోటీ చేసి నువ్వు హుస్నాబాద్లో గెలుస్తావా, మందమరిలో గెలుస్తావా, లేకపోతే ఇంకేడ గెలుస్తావా, ఒక్క సీటుని కమ్యూనిస్టులను గెలువమనుండ్రి ఎవరితోటి పొత్తు లేకుండా. అప్పుడు మాట్లాడుకుందాం. త్రిపురలో గెలిచినాం, వెస్ట్ బెంగాల్లో గెలిచినాం, మీరు కాదు అన్న ప్రతి చోట గెలుచుకుంటూ వస్తున్నాం. ఆఖరికి మీ పార్టీలు ఎర్ర జెండా పార్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న కేరళలో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిచింది భారతీయ జనతా పార్టీ. మా బలం మా కార్యకర్తలు, మా సిద్ధాంతం, మా పనిచేసేటువంటి విధానం, అంత్యోదయం మా లక్ష్యంగా పోతా ఉన్నాం. మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, ఏ రాజకీయ పార్టీని మేము తక్కువ అంచనా వేసి మాట్లాడట్లేదు. కానీ మీరు మీ స్థాయి మరిచి దేశంలో పూర్తిగా కనుమరుగైపోయి దేశ ప్రజలు లెఫ్ట్ని లెఫ్ట్ చేసిన తర్వాత, లెఫ్ట్ ఈజ్ ఆల్రెడీ లెఫ్ట్, ప్రజలు వదిలేసిరు లెఫ్ట్ని. దేశంలో ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేరు, ఒక్క దగ్గర సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరు. కానీ మీరు వచ్చి ఇలా చెప్తున్నారు ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలుస్తుందా అని. అయ్యా కూనంనేని గారు, నేను చెప్తా ఉన్నా, ఎస్ మీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా మీద ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి సిపిఐ పార్టీ నాయకుడిగా మీరు ఇచ్చిన సవాల్ని మేము స్వీకరిస్తాం. బీ రెడీ అని చెప్తా ఉన్నాం. ఆఖరికి అవసరమైతే మీరు పోటీ చేసే సీట్ను కూడా మేమే గెలిచి చూపిస్తాం. ఇది మేము భారతీయ జనతా పార్టీగా మేము ముందుంచుతున్నటువంటి సవాల్. కాంగ్రెస్ తోటి బతిలాడుకొని తలపెట్టుకొని కాళ్ళు మొక్కొని ఒక్క సీటు తెచ్చుకొని ఒక్క సీటు గెలిచిన ఒక సీటుకే ఇంత మిడిసి పడితే ఇంకెట్లా? ఊళ్ళలో సామెత చెప్తారు, ఏంది అంతంత మిడిసి పడుతున్నావు, అంతంత ఎగిరి పడుతున్నావు ఏంటంటే చెప్పిందంట ఆ గింజ నేనే నల్లగున్నా, నాకంటే నల్లగా ఎవడు ఉంటాడో అన్నట్టుంది ఇలా పరిస్థితి, కమ్యూనిస్టుల పరిస్థితి. ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఒక ఆయన ఇప్పుడే పాదయాత్ర చేస్తా అంటున్నాడు, వి వెల్కమ్ ఇట్. పాదాల మీద పక్క రాష్ట్రం చెల్లె చేసినట్టు మీరు కూడా చేయండి పాదాల మీద యాత్ర, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు మీ కోట్లేస్తే మీరు అధికారంలోకి వస్తారు. పొద్దున్నేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, షో ఆఫ్లు, ఇంతకు మించి ఏమున్నాయి చెప్పుర్రి. జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తే ఆంధ్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామని చెప్తారు మీరు. ఇలా ఆంధ్రోడు ఎవడో ఉంటారు. ఎన్నిసార్లు మాట మారవలే మీ బీఆర్ఎస్ పార్టీ, ఎన్నిసార్లు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడలేదు. ఒకసారి దయచేసి ఆలోచించాలి.